వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడటంపై ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాది చెప్పుకునే తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని వైసీపీ తరపున నిరసన వ్యక్తం చేస్తామని ఆయన హెచ్చరించారు. కొంతమంది రికమెండేషన్ చేయడం తప్పు, ప్రోటోకాల్ పంపించడం తప్పు. కానీ టికెట్లు లేకుండా కనీసం 200 రూపాయల ఎక్కడైనా తీసుకుని మరి వారిని పంపించే కార్యక్రమం చేయాలి. కానీ ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి కార్యకర్తలు ఒక పునరావాస కేంద్రంగా వాడపల్లిని తయారు చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తూ దీని మీద సమాధానం చెప్పాలి. ఇది నేను వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటి మాటలు కాదు. ప్రతిపక్షంగా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి చేస్తే వాటికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలన్న బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. కాబట్టి మళ్ళీ రేపొద్దున మీకు క్షమించాలంటే మేము అలా చేసాం, మీరు అలా చేశారు మాట అవసరం లేదు. మీరు ఏదైనా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అడిగిన ప్రతి మాట ఇవాళ సామాన్యులు ప్రజలకి ఎంత వచ్చింది, ఎంత ప్రభుత్వం ఇచ్చింది, మీరెంత దండుకున్నారు, మీరెంత వ్యాపార సంస్థల నుంచి ఉన్నటువంటి ఇతర సంస్థల నుంచి మీరు మామూలు రూపేణ ఈ సంక్రాంతి పేరు చెప్పి దండుకున్నారో వాస్తవాలు బయటికి చెప్పాలని బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విచారణ మీరు ఆలోచించకపోతే తప్పనిసరిగా పరిణామాలు మరి ఇబ్బందిగా ఉంటాయి. తప్పనిసరిగా మేము కూడా దానికి ఏ రకంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాలో తప్పనిసరిగా ముందుకు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం తప్ప వాడపల్లి వెంకటేశ్వర యొక్క ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమాలు కాదు. లేదా వాడుతున్న అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి రూమ్ డెకరేషన్ కి 7 లక్షలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అక్కడ వచ్చేటువంటి భక్తులకి కనీసం ఒక రోజు ఉండడానికి మీరు ఒక రూమ్ కూడా అప్పుడు మేము ఇచ్చినటువంటి మేము ఖాళీ చేసిన చెరువు, మేము శాంక్షన్ ఇచ్చినటువంటి చెరువు ఏదైతే మరి మేము చెప్పినటువంటి ఈ విషయాలు ముఖ్యంగా మరి అవినీతి వాడపల్లి టికెట్ల స్కామ్ లో వెనుకున్న దొంగల్ని బయట ఎప్పుడు చేస్తారని అడుగుతున్నాం. 4-5 మీద విచారణ చేసి ఇది ఒక పెద్ద స్కామ్. ప్రతి నెల సుమారు 15-20 లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణ స్పందించి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.